తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు విస్తరణ. ప్రాజెక్టు వ్యయం 150 కోట్లు. రోడ్డు పొడవు 6.5 కిలోమీటర్లు. గుర్తించిన నిర్మాణాలు 306. సర్వే పూర్తయినవి 86. సగం స్థలం చొప్పున నష్టపోతున్న జానారెడ్డి బాలకృష్ణ మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి 2016లో క్యాబినెట్ పార్క్ చుట్టూ వంతెనలు నిర్మించే ప్రయత్నం. ప్రాజెక్టును రద్దు చేసిన జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎకో సెన్సిటివ్ జోన్ను తాకకుండా డిజైన్లు మార్పు. చేసే పని మంచిదో కాదో అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ ఆ చేసే పనుల గురించి చర్చ మాత్రం పెద్దదవుతుంది. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ పని ముంగటేసుకున్నప్పటికీ అది సింపుల్గా చేస్తామని మొదలు పెడుతున్నారు. అయితే అవి కాస్త చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. హైడ్రా విషయం కావచ్చు, మూసీ పునరుజ్జీవనం కావచ్చు, చెంగచెర్ల భూసేకరణ కావచ్చు, అల్లు అర్జున్ అరెస్ట్, ఇలా అంశం ఏదైనా వివాదమే అవుతోంది. తాజాగా ఆ కోవలోకి వస్తుంది హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనులు. సాధారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపడితే విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోయే వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. విస్తరణలో ఇండ్లు స్థలాలు నష్టపోయే వారికి రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలుస్తారు. అయితే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనుల్లో నష్టపోతుంది మాత్రం సామాన్య ప్రజలు కాదు. పలువురు ప్రముఖులను ఈ విస్తరణ పనులు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి, 2 మీడియా సంస్థల యజమానులు, పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. జూబ్లీ హిల్స్ మహారాజా అగ్రసేన్ కూడలి నుంచి చెక్ పోస్ట్ వరకు కేబీఆర్ పార్క్ హద్దు పొడవున రోడ్డు విస్తరణ పనులు, పార్క్ చుట్టూ ఉన్న 6 కూడల అభివృద్ధి పనులతో ఈ పరిస్థితి నెలకొంది. ఏమైనప్పటికీ పనులను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని అధికారులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ జాతీయ ఉద్యానవనం హద్దు పొడవున కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్గా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కారు పేరుతో 2016లో కేబీఆర్ పార్క్ చుట్టూ పై వంతెనలు నిర్మించేందుకు ప్రయత్నించగా ఆయా పై వంతెనల పిల్లర్లు ఎకో సెన్సిటివ్ జోన్లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించి ప్రాజెక్టును రద్దు చేయించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్లు మార్చి ఎకో సెన్సిటివ్ జోన్లు తాకకుండా నిర్మాణాలన్నిటినీ రోడ్డు వైపున చేపట్టాలని, అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45, చెక్ పోస్ట్, కేబీఆర్ ప్రధాన గేటు కూడళ్లలో 1200 కోట్లతో 7 ఉక్కు వంతెనలు, 6 అండర్ పాస్లను నిర్మించే పనుల్లో వేగం పెంచింది. ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి 2 ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. దాదాపు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇళ్లు రోడ్డు నంబర్ 4592 కూడలి వద్ద ఉండటంతో 2 వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా. చేసే పని మంచిదో కాదో అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ ఆ చేసే పనుల గురించి చర్చ మాత్రం పెద్దదవుతుంది. ఎందుకనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ పని ముంగటేసుకున్నప్పటికీ అది సింపుల్గా చేస్తామని మొదలు పెడుతున్నారు. అయితే అవి కాస్త చిలికి గాలివానగా మారుతున్నాయి. హైడ్రా విషయం కావచ్చు, మూసీ పునరుజ్జీవనం కావచ్చు, చెంగచెర్ల భూసేకరణ కావచ్చు, అల్లు అర్జున్ అరెస్ట్, ఇలా అంశం ఏదైనా వివాదమే అవుతోంది. తాజాగా ఆ కోవలకే వస్తుంది హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనులు. సాధారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపడితే విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోయే వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. విస్తరణలో ఇండ్లు స్థలాలు నష్టపోయే వారికి రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలుస్తారు. అయితే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనుల్లో నష్టపోతుంది మాత్రం సామాన్య ప్రజలు కాదు. పలువురు ప్రముఖులను ఈ విస్తరణ పనులు తీవ్ర మనస్తాపానికి గురిచేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి, 2 మీడియా సంస్థల యజమానులు, పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. జూబ్లీ హిల్స్ మహారాజ్ అగ్రసేన్ కూడలి నుంచి చెక్ పోస్ట్ వరకు కేబీఆర్ పార్క్ హద్దు పొడవున రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న 6 కూడళ్ల అభివృద్ధి పనులతో ఈ పరిస్థితి నెలకొంది. ఏమైనప్పటికీ పనులను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని అధికారులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ జాతీయ ఉద్యానవనం హద్దు పొడవున కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్గా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కార్ 2016లో కేబీఆర్ పార్క్ చుట్టూ పై వంతెనలు నిర్మించేందుకు ప్రయత్నించగా ఆయా పై వంతెనల పిల్లర్లు ఎకో సెన్సిటివ్ జోన్లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించి ప్రాజెక్టును రద్దు చేయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్లు మార్చి ఎకో సెన్సిటివ్ జోన్ను తాకకుండా నిర్మాణాలన్నిటినీ రోడ్డు వైపున చేపట్టాలని, అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్, ఫిలిం నగర్,
జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 చెక్ పోస్ట్ కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు కూడళ్లలో 1200 కోట్లతో 7 ఉక్కు వంతెనలు 6 అండర్ పాస్లను నిర్మించే పనుల్లో వేగం పెంచింది. ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి 2 ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. దాదాపు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నెంబర్ 45, 92 కూడలి వద్ద ఉండటంతో 2 వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని, దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా. పెద్దోళ్లే కదా, పెద్ద మనసు చేసుకొని ఏమనకుండా ఉంటే మన తెలంగాణ ప్రజలకు ఒక కొత్త వంతెన, ఒక కొత్త మార్గం చేపట్టిన వారు అవుతారు. ఇది ఇవాల్టి స్పెషల్ రైడ్. చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.